అక్టోబర్ 23 అనగా ఈరోజు మేము వెదురు నగరం అంటే ఇది ఒక గిరిజన వికాస కేంద్రం ఉంది. అక్కడికి మా ప్రయాణం సాగుతుంది. సో దారి మధ్యలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగాము. సో అక్కడికి వెళ్ళడానికి ప్రేయర్ టైంకి వెళ్ళాలి కాబట్టి మేము పొద్దున్నే స్టార్ట్ అయ్యాము. సో ఆ స్కూల్కి రీచ్ అవుతున్న క్రమంలో నేచర్ చాలా బాగుంది. మేము ఆ స్కూల్కి 8:30 టైం కల్లా కూడా చేరుకున్నాము. దగ్గరికి వచ్చేసాం. ఇదే ఆ పాఠశాల గిరిజన వికాస కేంద్రము. సో ఇక్కడ కరెస్పాండెంట్ గారి రూమ్లో కూర్చున్నాం. సో అక్కడ వాళ్ళ షీల్డ్స్, వాళ్ళ గ్రూప్ ఫొటోస్ అన్నీ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. మేము ముందుగా ప్రేయర్కి అటెండ్ అయ్యాము. కరెస్పాండెంట్ గారు తీసుకెళ్తున్నారు మమ్మల్ని. ఇక్కడ ప్రేయర్లో నేను మొదటిసారి వందే మాతరం పూర్తిగా విన్నాను. అలాగే ఇక్కడ పిల్లలు ప్రెజ్ సాంస్క్రిట్లో చెప్పారు. సో ఇప్పటిదాకా నేను హిందీ, ఇంగ్లీషు, తెలుగులో మాత్రమే విన్నాను. మొదటిసారిగా ఇక్కడ నేను సాంస్క్రిట్లో మన యొక్క ప్లెడ్జ్ విన్నానమాట. సో తర్వాత మొత్తం స్కూల్ అంతా కూడా మాకు చూపించారు. ఆ రోజు ఇక్కడ ఒక సాంస్క్రిట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో ఆ ఎగ్జిబిషన్కి మేము వెళ్తూ మొత్తం స్కూల్ అంతా కూడా మాకు చూపించారు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, ఓ పక్కన కొండలు, చక్కగా గిరిజన పాఠశాల చాలా అద్భుతంగా ఉంది. సో చూసిన తర్వాత మేము టీచర్స్తో మాట్లాడటం జరిగింది. మా వంతు మాకు తెలిసిన కొన్ని సూచనలు టీచర్స్కి ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జిబిషన్ కూడా అక్కడ పెట్టిన ప్రతి వస్తువు ఏంటి అంటే మనం రోజు వాడుకునే వస్తువుల్ని సంస్కృతంలో ఏ విధంగా పలకాలి అని చెప్పేసి అక్కడ ఉన్నాయన్నమాట. ఈ ఎగ్జిబిషన్లో మన నిజ జీవితంలో వాడే ప్రతి పదము కూడా, అంటే అవి బట్టలు కావచ్చు, లేకపోతే మనం వాడుకునే వస్తువులు కావచ్చు, కలర్స్ గురించి కావచ్చు. ఇవ్వండి ఇక్కడ చూడండి, కలర్స్ ఎంత చక్కగా చూపించారు. సో ఇవన్నీ చూస్తుంటుంటే మనం కొన్ని వాడుతున్న పదాలు తెలుగులో వాడేస్తున్నాము, కానీ అవి సంస్కృత పదాలు చిన్నగా మనము వాడుతున్నాం. కానీ పూర్తి స్థాయిలో సంస్కృతం నేర్చుకోవాలి అంటే అది చాలా చక్కటి ఆలోచన. ఇక్కడ గిరిజన పిల్లలకి స్కూల్లో సంస్కృతం నేర్పిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ కూడా ముందు రోజు అంటే నిన్న 22వ తారీఖున ఆ మండలానికి సంబంధించి డిఈఓ గారు, ఎంఈఓ గారు వీళ్ళందరూ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. అలాగే చుట్టుపక్కల గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత చక్కగా యానిమల్స్ కానివ్వండి, మనం వంటింట్లో వాడుకునే వస్తువులు, ఇవన్నీ కూడా చక్కగా ఇక్కడ పేర్లు రాసి ఉన్నాయన్నమాట. చాలా చక్కగా తయారు చేశారు పిల్లలు. వీటితో పాటు వాళ్ళు చిన్న పదాలు అవి మాట్లాడటం చేయడం కూడా చాలా బాగా అనిపించింది. వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కూడా. ఇవన్నీ ఇవి కూరగాయలు. సో కూరగాయలు వాటిని ఏమంటాము, అలాగే వాటితో పాటుగా కొన్ని దినుసులు లాంటివి కూడా ఇక్కడ ఇచ్చారు. సో వీటిని ఏమని పలుకుతాము అని చాలా చక్కగా వాటి మీద స్లిప్ వేసారనమాట. సో మనలా ఇలా వీడియో తీసుకున్న వాళ్ళు తర్వాత దాన్ని చూసి కూడా మనం చక్కగా చూడొచ్చు. వేరే పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు వీటిని వీక్షించడానికి వెళ్తున్నారు. ఇక్కడ సంస్కృతం గురించి మన దేశాధినేతలు ఏమని చెప్పారో చక్కగా ఫ్లెక్స్ పెట్టారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఎగ్జిబిషను అసలు రాబుద్ది అవ్వలేదు. సంస్కృత పదాలు చాలా చక్కగా అనిపించినవి. సో ఇవి చూసిన తర్వాత మళ్ళీ ఆ పిల్లలు, చిన్న పిల్లలు చెప్పడం, గిరిజన పిల్లలు అసలు ఎంత చక్కటి డిసిప్లిన్ మెయింటైన్ చేశారంటే ఇక్కడ దగ్గర 300 మంది పిల్లలు ఉన్నారు. అసలు స్కూల్లో పిల్లలు ఉన్నారా అనిపించింది. అంత పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేశారు. అలాగే ఈ బుక్స్ గురించి వీటన్నిటి గురించి కూడా చక్కగా అక్కడ ఎగ్జిబిషన్లో చెప్పడం జరిగింది. వీళ్ళకి చక్కటి కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది. సో ఈ పిల్లలకి కంప్యూటర్స్ కూడా నేర్పిస్తున్నారు. సో అది మిస్ అయ్యింది క్లిప్స్లో. దాంతోపాటుగా ఈ ఎగ్జిబిషన్ కంప్లీట్గా చూసిన తర్వాత నేను
7th టు 10th క్లాస్ బాయ్స్కి ప్రత్యేకించి క్లాస్ తీసుకోవడం జరిగింది. అంటే టీనేజ్ పిల్లలకి. సో నా నీష్ మైండ్ సెట్ కోచ్ ఫర్ టీనేజర్స్ కదా. ఈ టీనేజ్ పిల్లలకి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదా. సో వాటి గురించి డిస్కషన్ చేయడం జరిగింది. పిల్లలు కూడా చాలా చక్కగా ఇంటరాక్ట్ అయ్యారు. ఇక్కడ చూసారా గేమ్స్. సో గేమ్స్లో కూడా వాటిని ఎంత బొమ్మలు చూడండి ఎంత బాగా చేశారు. అన్నీ కూడా పేపర్తో చేశారు. ప్లాస్టిక్ తక్కువ వాడారు. కొన్ని వస్తువులనేమో మనకి అందుబాటులో ఉన్నవి వాటిని డైరెక్ట్గా పెట్టారనమాట. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా కొన్ని అందుబాటులో లేని వాటినేమో ఫొటోస్ కింద మనకి ప్రజెంట్ చేశారు. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి ఆ పదాలు తెలియడంకి చేశారనమాట. ఈ స్కూల్ అంతా కూడా డొనేషన్స్ మీద రన్ అవుతుందండి. సో మనం చూడండి ఏదైనా బర్త్డేస్కి అలాగా ఎక్కడైనా డొనేట్ చేయాలని అనుకుంటాం కదా. సో ఈ పిల్లలకి మనం ఫుడ్కి ఒకరోజు బర్త్డేకి కానీ ఏదైనా అకేషన్కి వీళ్ళకి మనం డొనేషన్ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ పిల్లలకి యూనిఫామ్ గవర్నమెంట్ ఇస్తుంది. మిగిలిన అన్నీ కూడా మనలాంటి వాళ్ళు డొనేట్ చేసిన డబ్బులతో ఇది రన్ అవుతుందండి. ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. సో పిల్లల్ని చూస్తే భలే ముచ్చట అనిపించిందండి. వాళ్ళు ఎంత మమ్మల్ని అందరినీ కూడా నన్ను పిల్లలు నమస్తే మాతాజీ అంటే ఎంతసేపు గుడ్ మార్నింగ్ మేడం ఇలాంటివి విన్నాం. కానీ మాతాజీ అన్నాక అంటే ప్రతి స్త్రీ మాతృ సమానురాలు అన్న కింద చెప్తూ ఉంటారు ఇక్కడ. అది చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా చూడండి సంవత్సరాలు అవి ఎంత చక్కగా చేశారు. అసలు ఎగ్జిబిషన్ నుంచి అయితే రాబుద్ది అవ్వలేదండి, అంత చక్కగా ఉంది. సో ఇదంతా కూడా మేము బిఫోర్ లంచ్ చూసామన్నమాట. సో ప్రతిదీ మనకి గడియారం కానివ్వండి, మనం వాడే ప్రతి వర్డ్ కూడా ఆ రోజు అక్కడ ఎగ్జిబిషన్లో మేము చూసాము. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూలు రిమైనింగ్ చూసుకుని బాయ్స్తో మాట్లాడిన తర్వాత అప్పటికి లంచ్ టైం అయిపోయిందనమాట. సో ఈ లంచ్ టైంలో కూడా నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఎందుకు అంటే సో అక్కడ పిల్లలకి ఏర్పాటు చేసే లంచ్ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి. సో అది బాయ్స్ వసతి గృహం. అక్కడ టైం టేబుల్ కూడా వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఈ పిల్లలందరూ కూడా చాలా డిసిప్లైన్గా చక్కగా ముందు కొంతమంది లంచ్కి లైన్లో నుంచోవడం, వాళ్ళు ఫుడ్ తీసుకోవడం, ఇవన్నీ కూడానండి అక్కడికి వారానికి ఒకసారి రాజమండ్రి నుంచి వస్తాయి. సో ఇక్కడ కూరగాయలు సప్లై చేసేవాళ్ళు వాళ్ళు కూడా వీళ్ళకి రీజనబుల్ రేట్లో ఇస్తూ ఉంటారు. ఇక్కడ నాకు బాగా ఆకర్షించిన విషయం ఇంకొకటి ఉందండి. ఏంటి అంటే ఇక్కడ చిన్నపిల్లలకి వాళ్ళకి కూడా చక్కగా సైకిల్ నేర్పిస్తూ ఉంటారనమాట. సో అది కూడా ఒక సైకిల్ తీసుకుని సైకిల్ కూడా అంటే అది శారీరక శ్రమ వ్యాయామం కింద వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సైకిల్ నేర్చుకోవాలి. వీళ్ళు ఎక్కువగా స్కూల్లోనే ఉంటారు కాబట్టి ఆ ఏర్పాటు కూడా స్కూల్ వాళ్ళు చేశారు. ఇగోండి రాగి మాల్ట్, ఎగ్, అలాగే వీళ్ళకి వైట్ రైస్తో పాటు ఆ రోజు వెజిటేబుల్ రైస్ని బంగాళదుంప కూర చేశారు. సో మెనూ వచ్చేసి మళ్ళీ గవర్నమెంట్ ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. చక్కటి ఆహారాన్ని అందిస్తున్నారు. ఇక్కడ నచ్చిన ఇంకో విషయం ఏంటంటే పిల్లలందరూ భోజనం పెట్టుకున్న తర్వాతే వాళ్ళు భోంచేయడం మొదలుపెట్టారు. ఇది రాజమండ్రి పేపర్ మిల్ వాళ్ళు డొనేట్ చేశారంటండి. సో ఇక్కడ ఇవి 250 ఇడ్లీలు ఎట్ ఏ టైం చేయడానికి మిషను. సో అలాగే ఫుడ్ కూడా చక్కగా ఈ ఆవిరి మిషన్స్ ద్వారా చేస్తారు. చూసారా పిల్లలు ఎంత చక్కగా డిసిప్లైన్డ్గా కూర్చున్నారు. ఆయన కరెస్పాండెంట్ సార్ అక్కడ కూర్చున్న ఆయన. ఇదిగోండి వీళ్ళందరూ కూడా చూడండి ప్రేయర్ చేస్తున్నారు. ప్రేయర్ అయిన తర్వాత మొత్తం పిల్లలందరూ వచ్చిన తర్వాత ఫస్ట్ క్లాస్ పిల్లలైనా సరే 10th క్లాస్ పిల్లలు అందరూ వచ్చిన తర్వాత ఒకేసారి భోజనం మొదలు పెడుతున్నారు. సో చిన్నపిల్లలకి ఎదురుగుండా భోజనం పెట్టుకుని అక్కలు అన్నయ్యలు వచ్చేదాకా ఆగుదామనే సంస్కారం చాలా బాగా నచ్చింది. లంచ్ అయిపోయిన తర్వాత మాకు కూడా లంచ్ ఏర్పాటు చేశారు. మేము లంచ్ చేసేసిన తర్వాత నేను గర్ల్స్కి స్పెషల్గా క్లాస్ తీసుకున్నాను. 7th టు 10th క్లాస్ వరకు కూడా గర్ల్స్ అందరికీ క్లాస్ తీసుకుని చక్కగా వాళ్ళకి అవసరమైన కొన్ని విషయాలు తెలియజేశాను. వాళ్ళ డౌట్ని క్లారిఫై చేసి తిరిగి ప్రయాణం స్టార్ట్ చేసాం.
సో మేము మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు కొంచెం వర్షం అది వస్తుంది. కానీ ఈ స్కూల్లో నాకు ఈరోజు చాలా మెమరీస్ అన్నవి ఇచ్చింది. మీరు కూడా మీకు తోచిన సాయం ఈ స్కూల్కి అందించగలరని కోరుకుంటున్నాను. మీ శశిరేఖ మైండ్ సెట్ కోచ్ ఫర్ టీనేజర్స్.